అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. 50 ఏళ్లు పైబడిన పెద్దలందరికీ మానసిక ఒత్తిడి వల్ల పార్కిన్సన్స్ అనే సమస్య ఎక్కువగా కనపడుతుంది. దానివల్ల వణకటం, తోలటం, బ్యాలెన్స్ తప్పటం, ఇక సపోర్ట్ లేకుండా నడవలేకపోవటం, ఎవరన్నా హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం రావటం ఇవన్నీ జరుగుతుంటాయి. వీళ్ళల్లో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైపోయి హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ నరాల సంబంధమైన సమస్యకి చాలామందిలో బ్యాలెన్స్ లేకుండా కాస్త ఇన్బ్యాలెన్స్ అయి పడిపోవటం, తోలటం ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట. నడక కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలాంటి పార్కిన్ సమస్యతో బాధపడే వారికి కొన్ని వాకింగ్ టెక్నిక్స్ని మనం స్పెషల్గా బ్యాలెన్సింగ్ బాగా రావటం కోసం, తోలకుండా పడిపోకుండా పార్కిన్సన్ సమస్య వారు ఉండటం కొరకు ఇప్పుడు చూపించిపోతున్నాం. పార్కిన్సన్ సమస్యతో బాధపడే వారికి నరాల బలాన్ని చేకూరుస్తూ షివరింగ్ తగ్గటానికి, బ్యాలెన్సింగ్ ప్రాపర్గా బాడీకి వచ్చే విధంగా వ్యాయామాలు ఎలాంటివి చేస్తే బాగుంటుందో ఈరోజు ప్రత్యేకంగా చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా 2 అరచేతుల్ని నడుము మీద అట్లా పెట్టేసుకుని నుంచోవాలి. ఆ తర్వాత పాదాల వేళ్ళ దగ్గర మనం మడము తీసుకెళ్ళి బొటన వేళ్ళ దగ్గర ఆనిస్తాం. కుడికాలు మడం తీసుకొచ్చి ఎడమ పాదం వేళ్ళ దగ్గర అట్లా ఆనిచ్చేసాం. తర్వాత ఇప్పుడు ఎడమ పాదాన్ని తీసుకెళ్ళి కుడి పాదం వేళ్ళ దగ్గర అట్లా ఆనిచ్చాలి. మళ్ళీ ఈసారి కుడి పాదం మడం, ఎడమ మడం వేళ్ళ దగ్గర అనేటట్టు ఇట్లా పాదం ముందు పాదం పెట్టి అలా బ్యాలెన్స్ చేసుకుంటూ స్ట్రెయిట్గా చూస్తూ కాన్సన్ట్రేషన్తో ముందుకు నడవాలి. అదే మాదిరిగా ఈసారి మళ్ళా రివర్స్లో నడవాలి. చూస్తున్నారు కదా, బొటన వేలు మడానికి ఆనిచ్చి అట్లా ఒక పాదం తీసి మరొక పాదం అట్లా పాదం ఆనిస్తూ వెనక్కి నడుస్తాం అన్నమాట. పాదానికి పాదం అట్లా వేళ్ళ ఆనిస్తూ నడిచే టెక్నిక్ అన్నమాట. ఇట్లా 5 నిమిషాలన్నా వాక్ చేస్తే పార్కిన్సన్ సమస్యతో బాధపడే వారికి బ్యాలెన్స్ కుదురుతుందన్నమాట. పక్కన ఎవరైనా తోడు నుంచుని వాళ్ళకి పడిపోతారనే ఫీలింగ్ లేకుండా మనం దగ్గర నుండి పట్టుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళ భయం లేకుండా చేయగలుగుతారు. ఇలా ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళకి చాలా మంచిది. ఈ రకమైన వాకింగ్ వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఇక రెండవ రకమైన వాకింగ్ టెక్నిక్ చూడండి. స్ట్రైట్గా మనం అలా నుంచుని అరిచేతులు రెండింటిని నడుము మీద అట్లా పెట్టేసుకుంటాం. ముందుగా కుడి కాలుని ఒక అడుగు దూరంలో అట్లా పెడతాం. తర్వాత మళ్ళా కుడి పాదం దగ్గరికి ఎడమ పాదం తీసుకెళ్తాం. మళ్ళీ ఈసారి కుడి పాదం అడుగు దూరం పెడతాం. లేపి మళ్ళీ ఎడమ పాదాన్ని కుడి పాదానికి ఆనిచ్చేస్తాం. ఇదే మాదిరిగా సైడ్కి అట్లా నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా బ్యాక్కి రావాలి. అదే మాదిరిగా ఒక అడుగు దూరంలో కాలు లేపి పాదం ఆనిచ్చి మళ్ళీ ఆ పక్కకి ఇట్లా చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ రకంగా వాక్ చేయటం వల్ల బ్యాలెన్సింగ్ బాగా వస్తుంది. కాస్త కాన్సన్ట్రేషన్తో చేస్తారు కాబట్టి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ రకమైన వాకింగ్ చేస్తుంటే. ఇలా చేసేటప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఎవరైనా దగ్గర ఉన్నప్పుడు వారు సింగిల్గా పడిపోతామనే భయం ఉన్న వారికి అలా లేకుండా కూడా ఈ ప్రాక్టీస్ తోడుంటే బాగుంటుంది. ఇలాంటి వాకింగ్ 2 పూట్ల పావుగంట 20 నిమిషాలు చేపిస్తే చాలా మంచిది పార్కిన్సన్ సమస్యతో బాధపడేవారికి. ఈ పార్కిన్సన్ సమస్యకి జీవితకాలం మందులు వాడాలి. పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. జబ్బు సంవత్సరానికి కొంత పెరుగుతూనే వెళుతూ ఉంటుంది. చివరికి కాఫీ కప్పు కూడా ఇట్లా తాగుదామంటే పోతుందన్నమాట. నీళ్ళు కూడా అట్లా తాగలేరు, సంతకం పెట్టలేరు. అలాంటి స్టేజ్ మీకు రాకుండా ఉండాలంటే మన ప్రేగుల్లోనే హ్యాపీ హార్మోన్స్ డోపమిన్ అనేది ఇక్కడ 50% పైన ప్రొడ్యూస్ అవుతుంది. 92% సెరటోనిన్ అనే హార్మోను ప్రేగుల్లోనే తయారవుతుంది. ఇలాంటి 2 గాబా అనే హార్మోన్ కూడా
మరి మంచి ఆహారం ద్వారా ప్రేగుల నుంచి లోపలికి వెళుతుంది. మరి ఇలాంటి ఆ హ్యాపీ హార్మోన్స్ మీలో తగ్గటం వల్ల సమస్య ఎక్కువ వస్తుంది. కాబట్టి వీటిని ప్రొడక్షన్ బాగా మీ ప్రేగుల్లో జరిగేటట్టు చేసుకోవాలంటే మీరు హై ఫైబర్ డైట్ తినాలి. అంటే ప్రకృతి ప్రసాదించిన విత్తనాలు అంటే స్ప్రౌట్స్ లాంటివి ముఖ్యంగా మార్నింగ్ పెట్టుకుంటే ఇందులో గాబా హార్మోన్ అనేది మిమ్మల్ని కామ్ డౌన్, ఇరిటేషన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ వెళ్తుంటే వెనక్కి లాక్కొచ్చి కామ్ చేసే హార్మోన్ గాబా అంటారు. అదన్నిటికంటే పెసలు, బొబ్బర్లు, శనగలు ఈ మూడిట్లోనే ఎక్కువ ఉంటుంది. ఇతర వాటిలో ఇంత ఉండదు. మొలకట్టినప్పుడు ఇది బాగా పెరుగుతున్నదని సైంటిఫిక్గా రుజువైంది. అలాంటి మొలకలు, ఫ్రూట్స్ ఉదయం పూట పెట్టుకోండి. ఇందులో ఉండే హై ఫైబర్ వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు సెరటోనిన్ని, డోపమిన్ని బాగా తయారు చేస్తాయి. అలాగే సాయంకాల పూట మీరు ఉడికిన ఆహారాలు మానేసి ప్రకృతి ప్రసాదించిన కాస్త నానపెట్టిన డ్రై నట్స్, బాదం పప్పులు, వాల్నట్స్, పిస్తా పప్పులు, కాస్త జీడిపప్పులు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఇలాంటి వాటిని ప్రొద్దున్నే నానేస్తే సాయంకాలం నానతాయి. ఆ నానపెట్టిన పప్పులు కాస్త ఖర్జూరం, అంజీరా, కిస్మిస్ లాంటివి కొన్ని పెట్టుకుని ఫ్రూట్స్ పెట్టుకోండి డిన్నర్లో. ఇలాంటివన్నీ న్యాచురల్ ఫుడ్స్ వల్ల అందులో మీకు హై ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల ఇవన్నీ గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగటానికి, గుడ్ బ్యాక్టీరియాలు హ్యాపీ హార్మోన్స్ని ఎక్కువ రిలీజ్ చేయటానికి ఈ ఆహారాలు మీకు సపోర్ట్ చేస్తాయి. ఈ ఆహారం మార్పులతో పాటు మీరు మెడిటేషన్, ప్రాణాయామం రెగ్యులర్గా చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్కి, ఒక పావు గంట ప్రాణాయామానికి కేటాయిస్తే స్ట్రెస్ లెవెల్స్ మీకు బాగా తగ్గుతాయి. మీ లోపల కార్టిజాల్ లెవెల్ ఎంత తగ్గితే మీకు ఆటోమేటిక్గా మరి పార్కిన్సన్ సమస్య అంత తగ్గుతుంది. అలాంటి వ్యాయామాలతో పాటు ఇలాంటి ఆహార నియమాలు, కాస్త మెడిటేషన్ లాంటివి కూడా మీరు అభ్యాసం చేసి జబ్బును పెరగకుండా 40-50% సింపుల్గా 2-3 నెలల్లో మీరు తగ్గించుకోవచ్చు అండి నేను చెప్పిన చిన్న మార్పులతో. ఏ మందులు వేసినా పెరగటమే తప్ప పూర్తిగా వెనక్కి రావటం ఉండదు. లైఫ్ స్టైల్ మార్చుకోండి, పర్మనెంట్ సొల్యూషన్ మీ చేతుల్లో ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.